నెహెమ్యా 1వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, వినండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమయు నిందయు పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. ఇప్పుడు నెహెమ్యా నేర్పిస్తున్న పాఠం నా వైపు చూడాలి అందరూ. నెహెమ్యా నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఆయనకు ఒక న్యూస్ తెలియగానే, అర్థమవుతుందా? ఆయనకు ఒక న్యూస్ తెలియగానే ఉపవాసాన్ని ప్రకటించుకున్నాడు స్వతహాగా. ఆయన పరిస్థితి ఎలాగుందో మనకు తెలియదండి. సో నీ పరిస్థితి చూడద్దు. నీ చేయగలనా లేదా? ఏమంటే నిజంగా చెప్పాలంటే మోషే 40 రోజులు అలాగా ఆ మేఘంలోకి వెళ్ళిపోయాడు, ఏం తినలే ఆయన. అంటే ఒక కెపాసిటీ ఉన్నది మనకి. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్, ఇట్స్ నాట్ లైక్ న్యాచురల్, సూపర్ న్యాచురల్ రిలం. అందులోకి వెళ్ళిపోతాం మనం చేయగలము అనే ఫెయిత్ మనలో ఇంక్రీజ్ అవ్వాలి. ఈ శక్తి కాదు, ఇంకో ఏదో శక్తి ఉన్నది, అది నన్ను నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు మిమ్మల్ని 40 రోజులు మీరు అలా చూడకండి, 40 రోజులు చేయమంటున్నారు, మీరు చేయాల్సిన లేదు. అట్లీస్ట్ ఏమిటి ఇటు ఆయన ఏం చేస్తున్నాడంటే, యెరూషలేములో ఉన్న ప్రజలు బంధించబడి శ్రమ పడుతున్నారు, నిందల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు అనగానే ఉపవాసంలో పెట్టేసుకున్నాడంట. తనకు తాను దుఃఖముతో ప్రార్థించడం అంటే అర్థం ఎలాగొచ్చింది చూడండి. ఇక్కడ ఎవరికో బాగోపోతే అది నీ లోపలికి వచ్చేసింది, అది నీ లోపలికి వచ్చేయాలి. అలాగా ప్రార్థించేయాలి. నేనెందుకు చేయాలి అని అంటే మీరు అసలు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళ బాధ నీకు లోపల దుఃఖం రావాలి. అందుకే ఆయన అంటాడు, ప్రసవ వేదనతో నువ్వు ప్రజల కోసం ఏడవాలంట. ఏమండి, కొన్నిసార్లు మన ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మనకి ఏడుపు రాదు, మరి నాకు ఎలా వస్తుంది అని నీ ప్రశ్న కదా. కొన్నిసార్లు వాళ్ళు ఎంత బాధపడుతున్నా నీకు దుఃఖం రాదు అంటే మన హృదయం ఎందుకు ఎలా అయిపోయిందంటే రాయిలాగా మారిపోయింది, హార్డ్ అయిపోయింది, రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్యామిలీలో రిలేటివ్స్లో ఒక ఆవిడికి అనారోగ్యంతో ఉన్నది, అస్సలు బాగోలేదు ఆవిడకి. లోపల ఏదో జరిగింది, లోపల డాక్టర్ దగ్గరికి వెళ్తే చనిపోతావు అని చెప్పారు. మా మమ్మీ దగ్గరికి వాళ్ళు ప్రేయర్ చేయడానికి వాళ్ళ కూతురు వచ్చింది, ప్రార్థన చేయించుకుంటే అమ్మా ఇంకా టైం అయిపోయింది ఇంకా అని చెప్పగానే ఆవిడికి బాగోలేదని నాకు తెలుసు, చనిపోతుందని కూడా తెలుసు. అప్పుడు నేనేమయ్యాను తెలుసా? రిలాక్స్ అయిపోయాను. నా బ్రెయిన్ నాకేం చెప్పింది, ఇంకా చనిపోతుంది కదా అనేసి నేను ప్రేయర్ చేయలేదు. కరెక్ట్గా ఒక 3 రోజుల తర్వాత ఒక అనారోగ్యం నాలో వచ్చేసింది. అసలు అది కంట్రోల్ అవ్వట్లే. చాలా రోజులు నేను ట్యాబ్లెట్ ఇమ్మీడియట్గా వేసుకోను, ఎందుకో అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది. నాకు అర్థమవుతుంది, దాంతో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. అప్పుడు మా మమ్మీతో ప్రేయర్ చేయించుకుంటే ప్రభు చెప్పాడు, ఆవిడ నాకు అత్తో పిన్నో ఏదో అవుతాను, ఆవిడికి బాగోలేదని తెలిసి నువ్వెందుకు రెస్పాండ్ అవ్వలే? ద ఫస్ట్ పాయింట్, నెహెమ్యా పాఠము మొదటి పాయింట్ ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు రెస్పాండ్. ఆ ప్రజల్లో జరుగుతున్న విషయాలలో నువ్వు రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళకి ఏదో జరుగుతున్నప్పుడు నెహెమ్యాకి ఏం జరిగిందంటే, ఆయనకి వినిన వెంటనే ప్రాకారాలన్నీ పడిపోయాయి. ఎక్కడైతే దేవుని ఆరాధన జరుగుతుందో అక్కడ ప్రాకారాలన్నీ, బలిపీఠాలన్నీ కుర్రలు దోయబడ్డాయి. ఆరాధన జరగట్లే,
ప్రజలు నిందలు అవమానాల మధ్యలో ఉన్నారు అని తెలియగానే మనోడు ఉపవాసం పెట్టేసుకున్నాడండి. దుఃఖంతో ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడట. సో ఇప్పుడు ఆ మాటల్లో మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఫస్ట్ పాయింట్, మనం ఏం చేయాలట? విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. సో నెహెమ్యాకి తెలియగానే రెస్పాండ్ అయ్యాడు. ఈరోజు మనం ప్రభుని అడుగుదాం, ఆత్మని అడుగుదాం, ప్రభా ఆ రెస్పాండ్ అవ్వాలి. ఎలాగ రెస్పాండ్ అవ్వాలో తెలుసా? ఉపవాసాలు పెట్టేసుకున్నాడు, దుఃఖంతో ఏడుస్తున్నాడు, ప్రభా నా బిడ్డలను కాపాడు. ఏంటి, ఇజ్రాయేల్ ప్రజల్లో భయంకరమైన యుద్ధాలు జరుగుతుండగా రెస్పాండ్ అవ్వట్లే. మనం సునామీలు వస్తుండగా రెస్పాండ్ అవ్వట్లేదు. అయ్యయ్యో జరిగిందా అనుకుంటున్నాను తప్పించి ఆ దుఃఖం మనలోకి రావట్లే. ఈరోజు నేను ప్రభువుని అడుగుతున్నానండి, నెహెమ్యాకి ఎలాంటి స్పిరిట్ ఇచ్చాడు దేవుడు, ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరికీ ఆ స్పిరిట్తో ఇంటికి పంపించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు జరగబోతున్నది ఏంటి అంటే, నీకు ఎప్పుడైనా ఏదైనా విషయం తెలియగానే దుఃఖము, ప్రార్థన, విజ్ఞాపన మన లోపలికి రావాలి. కొంతమంది ఉపవాసం చేస్తారు కానీ ప్రార్థన చేయరు. అలా ఉండకూడదు. ఇప్పటి వరకు ఏది చేశారో వదిలే, ట్రైల్. మీరు అలాగే చేస్తున్నారంటే సూపర్, లేకపోతే ట్రైల్ వదిలేసి. నెహెమ్యా 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమని ఉంటుందంటే, వారు బలం తెచ్చుకున్నారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి చూడండి, ఏదైతే పడిపోయిన గుడారాలు ఉన్నాయో వాటిని మరలా బాగు చేటుకు బలం తెచ్చుకున్నారు. ఈరోజు మనందరం ఏం చేయాలో తెలుసా? చేస్తాం. బలం ఏమండి, మనకి బలం ఎలా వస్తుంది? మన బలం ఎవరిస్తారు? దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఏమిస్తాడు? బలము, శక్తి ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మన ఉపవాస శైలి మారాలి. ఉపవాసంలో విజ్ఞాపన ప్రార్థన జోడగునుగాక. ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచాలి. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఏమండి, ఎలాగా దాన్ని జయించుకున్నాడో మనం తెలుసుకోవాలి. నా వైపు చూడాలి, బైబిల్ మూసేసి నా వైపు చూడండి. దాన్ని ఎలాగ జయించుకున్నాడు, ఎలాగ దాన్ని ఇప్పుడు చూడండి. ఆయన టార్గెట్ ఒకటే. ఏంటి నెహెమ్యా టార్గెట్ అంటే, పడిపోయిన బలిపీఠం మరలా లేగాలి, ఇజ్రాయేల్ అవమానాలు, నిందలు పోవాలి, మరలా వాళ్ళు దేవుని బిడ్డలుగా ధైర్యంతో ఉండాలి అనే ఒక ఆలోచనతో ప్రార్థన చేశాడు. ఏమంటే జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆకాశమందున్న దేవా, యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నేను నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, కవనెంట్ని జ్ఞాపకం చేస్తున్నాడు, నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు భయంకరుడు అయ్యా, శక్తిమంతుడు అయ్యా, నువ్వు నా మీద కృప చూపించువాడు ప్రభువా, నువ్వు నిబంధన చేసావు కదా అంటే, ప్రార్థన చేసేటప్పుడు వాక్యంతో దాన్ని టాలీ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రార్థన చేయగానే ప్రభు నిబంధన మన పట్ల ఏం చేశాడు? ఆయన రక్తంతో ఏం చేశాడు? ఆయన సిలువలో ఏం చేశాడు? తాగుబోతుల్ని చూస్తే ఒక నిబంధన గుర్తుకు రావాలి నీకు. వ్యభిచారంలోకి వెళ్ళిపోయే వాళ్ళని చూస్తే ఒక నిబంధన, వాళ్ళని అసహించుకోవద్దండి. నీ హృదయంలో ఒక భారం వచ్చేయాలి, భారం వచ్చేయాలి. వాళ్ళని ఎలాగైనా ఏమండి, వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలియదు. నిజంగా ప్రభు తెలిస్తే అలాగే వెళ్ళరు వాళ్ళు వెళ్ళరు. ఏమండి, నేను ఒరిస్సా ప్రాంతంలో పరిచర్కి వెళ్ళాను. వెళ్తే జస్ట్ నార్మల్గా మాకు 3 వైఫ్స్ అండి అన్నారు. 3 వైఫ్స్ అంటే కొంతమంది 2 వైఫ్స్ అంటున్నారు. అప్పుడు వాక్యం చూపించి ఒక్కడే భార్య ఉండాలి అని చెప్పినప్పుడు, ఒక్కడే భర్త ఉండాలని చెప్తే, మాకెవరు చెప్పలేదండి అన్నాడు ఆయన. వాళ్ళు టీచ్ చేయలేదండి, వాళ్ళకి టీచ్ చేయలేదు ఆ ఒరిస్సా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. సో వెళ్ళిపోయారు అలాగా వాళ్ళు. కొన్ని సందర్భాల్లో జ్ఞానం లేక ప్రజలు నశించిపోతుంటే వాళ్ళ తరపున నువ్వు మోకరించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ జరిగితే ఇప్పుడేం జరుగుతుందో తెలుసా?
10 మంది కన్యకలు. బుద్ధి గల వాళ్ళు ఎంతమంది? బుద్ధి లేని వాళ్ళు. రైట్. ప్రభు వచ్చే టైంకి నూనె అయిపోయింది కదా, అయిపోగానే 5 వెళ్ళిపోయారు, కొనుక్కోవడానికి వెళ్ళి. ఈలోపు జరగాల్సింది జరిగిపోయాయి. ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ఆ 5 సరిపడేంత తైలం ఉంటే 10 మందికి కూడా కన్యకులు అయిపోతారు కదా అని అన్నాడు. ఎంత బాగుందండి ఆ మాట. మనం బుద్ధి లేని కన్యకులు అని తిడుతుంటాం కదా. బుద్ధి లేని కన్యకులు మనమే కదా. నిజంగా ఆ భారం ఉంటే వాళ్ళని కూడా రక్షించుకుందాం. సో కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళకి తెలియదు చేస్తున్నారు. నీ బాధ్యత ఆ బలిపీఠం పడిపోయి ఉంటే నీ హృదయంలో భారం వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనలోకి వచ్చేయాలి, భారం వచ్చేయాలి, ప్రార్థించాలి, వాళ్ళ కోసం కన్నీరు కార్చాలి. సో ఇప్పుడు ఫస్ట్ నెహెమ్యా పద్ధతి మనం నేర్చుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఉపవాసం పెట్టుకొని ప్రార్థన చేసి ఇప్పుడు నిబంధన గుర్తు చేస్తున్నాడు. నిబంధన గుర్తు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడో చూద్దాం. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చెయ్యు ప్రార్థన అంగీకరించుము. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారి తరపున నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన అంగీకరించు ప్రభువా అని ఏడుస్తున్నాడు నెహెమ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం కూడా అలాగ మోకరించి ప్రార్థించేవారిగా మారిపోవాలి. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నీకు విరుద్ధంగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఎవరు ఒప్పుకుంటున్నారండి? నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఏమంటాం? ఓరి దుష్టుడా, నీ పాపాలు ఎప్పుడైనా ఒప్పుకో అంటాం కదా. అంటాం లేదు నిజంగా. ఏమండి, ఇప్పుడు వాడు నిజంగా అటు తిరిగిపోతూ వాడు తాగుపోతూ అయితే ఇంకెన్ని రోజులు ఎట్లా ఉంటాం? పాపాలు ఒప్పుకో అంటాం. అసలు నిజంగా వాక్యం మనకి తెలియదు. ఒక ఆత్మీయుడిగా దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. You have to kneel down in the presence of God. ఆయన సన్నిధిలో మోకరించి వాళ్ళ తరపున పాపాలు ఒప్పుకోవాలంట. కష్టం కదా. డిసైడ్ అవ్వండి, చెయ్యాలా వద్దా. నీ తరపున నేను పాపం ఒప్పుకొనిచున్నాను. అసలు ఎంత మాట అండి అది. నువ్వెవరు పాపం ఒప్పుకోవడానికి? దేవుడు అంత బాధ్యత ఇచ్చాడు మన మీద, అంత బాధ్యత ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నిబంధన జ్ఞాపకం చేసి దేవుణ్ణి నెమ్మదిగా ఆ ప్రార్థన వినేలాగా ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థన ఎప్పుడు రొటీన్గా ఉంటుందండి. రొటీన్గా చేయకండి. కొంచెం ఆయన్ని ఇది చేస్తే బాగుంటుంది, ఆయన నా ప్రార్థన వింటాడు అనే స్టైల్లోకి మన స్టైల్ మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో మీరు అందరి మీద నువ్వు ఇది అని మాట్లాడే కన్నా 6 పాపాలు నువ్వు ఒప్పుకోవచ్చుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రిస్టియన్గా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, ఒక ఆర్మీ మ్యాన్కి ఇస్తున్న బాధ్యత. వారి పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. ప్రభా క్షమించు ప్రభా, తెలియక చేసేసాడు ప్రభా, ప్లీజ్ ప్రభా నీ కృప చూపించు. మోషే అదే కదా చేశాడు. మోషే ఒక్కసారి అడ్డు తప్పుకో, మన వాళ్ళందరినీ వేసేస్తానన్నాడు. ప్రభా వద్దు ప్రభా, అలా కాదురా, నీ నుంచి ఒక సంతానం తీసుకొచ్చి అది మారుస్తా. అలాగొద్దు ప్రభువా, అలా వద్దు. మళ్ళీ నువ్వు ఐగుప్తు నుంచి తెచ్చి చంపేశాడని నిన్నే అంటారు కదా ప్రభువా. అసలు నిజంగా వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు బాధ్యత, దేవుని నిబంధన జ్ఞాపకం చేసి వారి పాపాలు ఒప్పుకోండి. తర్వాత ఏమన్నాడు? నీ పాపాలు కూడా ఒప్పుకోవాలి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను నీతులను మేము గైకొనకపోతిమి. ఆమేన్ అంటూ ఆయన ఏమన్నాడంటే, ఇజ్రాయేల్ కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము.
తగ్గించుకుంటున్నాడు ఆయన కూడా. నేను చేస్తున్నాను, నేను సూపర్ అనేది రాకముందే నేను పాపిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరి పాపాలు ఒప్పుకున్న తర్వాత ఆయన ఏమంటున్నాడు, అయితే నా వైపుకు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలి వేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు నీవు రప్పించదు అని సెలవించితివి కదా, చిత్తగించుము. గట్టిగా చప్పట్లు కొడుతూ వేశాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, ఇదే నెహెమ్యా ప్రార్థన. ముందు తన పాపాలన్నీ ఒప్పేసుకున్నాడు. ప్రజల పాపాలు కూడా ఒప్పుకున్నాడు. తర్వాత నిబంధన జ్ఞాపకం చేసుకొని అప్పుడు దేవుని యొక్క బలిపోయిన బలిపీఠములు మరలా కట్టుటకు బలం తెచ్చుకున్నారు. ఆమేన్.